చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి ఉరేసిండట ఎవడో. ఇద్దరు కొడుకులను చంపి ఆ పైన తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఏం ఘోరం ఇది! ఎందుకు గనాలి? ఎందుకు? వాడోడో నిన్న కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో ఇద్దరు అమ్మాయిలను వదిలేసి వెళ్ళిపోయిండు తండ్రి. తల్లి వదిలేసి వెళ్ళిపోయింది, వదిలేసిందో ఏమైందో. తండ్రి పోలీస్ స్టేషన్లో పెట్టిండు, వాడు అవతలికి పోయిండు. ఆ పిల్లలు ఏడుస్తుంటే ఆ వీడియోలు చూస్తే ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉన్నాయంటే, డాడీ ఒక్కసారి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపో అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ భార్యకు సంబంధించిన మెట్టెలు, పుస్తల తాడు మొత్తం ఆ పేపర్లో పెట్టి ఆ పిల్లల చేతిలో పెట్టి వాడు అవతలకి వెళ్ళిపోయిండు, బయటికి వెళ్ళిపోయిండు. ఎందుకు గనాలి అలాంటప్పుడు? ఆ పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉసిరెందుకు పోసుకోవాలా? ఇద్దరు కొడుకులను చంపేసి ఆ పైన తాను కూడా చచ్చిపోయిందట. మహబాద్ జిల్లా తొర్రూరులో విషాద ఘటన. భార్యాభర్తల మధ్య కలహాలే కారణమట. ఏం లాభం? ఇవి రోజు ఎవ్రీ డే ఈ వార్తలు విని 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 చదువుతున్నాం మనం. వీడి పేరు కిన్నెర గుంషావలి అట, ఆయన పేరు. కొడుకు ఫోటో. ఎంత ఘోరం! తొర్రూరు ఆలుమగల మధ్య కలహాలు దారుణానికి కారణమైనవి. భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి పోయింది. ఆ పైన కోపమో మరేదైనా కారణమో స్పష్టత లేదు. కానీ చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తన ఇద్దరు కొడుకులను వెంట తీసుకెళ్లిన తండ్రి ఆ చిన్నారులకు ఉరేసి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మహబాద్ జిల్లా తొర్రూరులో మంగళవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలి, కాంతా దంపతులకు కూతురు విన్య, కుమారులు విలాస్, నికేష్ ఉన్నారు. గుంషావలి మెకానిక్గా పనిచేస్తుండగా కాంతా కూలీ పనులకు వెళ్తుంటోంది. అయితే మద్యానికి బానిసైన గుంషావలి ఇటీవల పనికి వెళ్లడం మానేశాడు. పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోలే. దీంతో దంపతుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంత 15 రోజుల క్రితం పిల్లలు ముగ్గురిని తీసుకొని అదే గ్రామంలోని తమ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సోమవారం ఉదయం అత్తగారింటికి వెళ్లిన గుంషావలి ఆ ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న తన కొడుకులు విలాస్, నికేష్ను చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తనతో పాటు తీసుకెళ్లాడు. కూతురు విన్యాను వెంటబెట్టుకొని పనికి వెళ్లిన కాంత ఇంటికి తిరిగి వచ్చాక విషయం తెలుసుకుని ఆందోళనకు గురైంది. భర్త, కొడుకుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అయితే తొర్రూరు శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని ఒక వేప చెట్టుకు తన పిల్లలకు ఉరేసిన గుంషావలి తాను కూడా చనిపోయింది. మంగళవారం ఉదయం స్థానికులు దారుణాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం దరిద్రం కొడుకులు! ఆ పిల్లలు ఎంత తలడిల్లిపోయి ఉంటారు.